ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ఎన్నికల సంఘం. నిన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటును వేసింది. దీంతో పలువురి పేర్లను ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. వారిలో హరీష్ కుమార్ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు ఏపీ డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. డీజీపీని మార్చారంటూ గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీని నియమించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలోనే కొందరి పేర్లను ప్రతిపాదించగా చివరికి హరీష్ కుమార్ గుప్తాను నియమించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఏపీ డీజీపీగా అయితే హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ఈసీ. దీన్ని ఎలా చూడాలంటారు? అక్కడ అధికారులు ఏమంటున్నారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని నియమిస్తూ కూడా ఏపీకి సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని నియమిస్తూ కొద్దిసేపు క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్కి ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నిన్న సాయంకాలం డీజీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన తర్వాత ముగ్గురు సీనియర్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా. ద్వారకా తిరుమలరావు 89 బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి, మాదిరెడ్డి ప్రతాప్ 91, హరీష్ కుమార్ గుప్తా 92 బ్యాచ్కి సంబంధించింది. ఈ ముగ్గురుకు సంబంధించి కూడా 3 బ్యాచ్లకు సంబంధించిన వ్యక్తులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పుడు సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావుకి ఇస్తారని చెప్పి అందరూ భావించారు. కానీ ఏదైతే ర్యాంకు ప్రకారం కూడా చూసుకున్నట్లయితే కనుక ప్రతి అంశానికి సంబంధించి కూడా ముగ్గురు అధికారులని ప్యానల్ చేసి పంపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హరీష్ కుమార్ గుప్తాని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నియమిస్తూ కొద్దిసేపు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు సాయంకాలం 5 గంటలలోపు విధుల్లో జాయిన్ అవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు పేర్కొన్నారు. కొద్దిసేపు క్రితమే హరీష్ కుమార్ గుప్తా కూడా ప్రస్తుతం ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏదైతే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఈరోజు అంటే మరికొద్ది సేపట్లోనే ఏపీ డీజీపీ మంగళగిరి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.